హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో బజాజ్ కంపెనీ లేటెస్ట్ గా అప్డేట్ చేసిన ఆల్ న్యూ 2026 పల్సర్ 220F ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాము. ఈ 220F ప్రైస్ ఎంత పెట్టారు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అలానే లేటెస్ట్ మోడల్లో జరిగిన అప్డేట్స్ ఏంటి, క్లియర్ కట్ గా అన్ని మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీలో ఎవరైనా కొత్త 220F కొనుక్కుందాం అనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎఫర్ట్స్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మీ బైక్ మైలేజ్ ఎక్కువ వస్తుంది. సో ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ 220F అనేది ఓన్లీ సింగిల్ మోడల్ అవైలబుల్ గా ఉంది. డిఫరెంట్ మోడల్స్ అంటే ఏమీ లేవు. కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా 4 కలర్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు. ఆ ఒక్క గ్రీన్ కలర్ తప్పితే రిమైనింగ్ 3 కలర్స్ అనేవి చూడడానికి చాలా బాగుంటాయి. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన ఈ రెడ్ కలర్ కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ నాకు మాత్రం బ్లాక్ కలర్ అనేది బాగా నచ్చింది. సో కలర్ అనేది ఇంకా మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మన అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే అప్డేట్స్ వైజ్ ఈ లేటెస్ట్ 220Fలో బజాజ్ కంపెనీ గ్రాఫిక్స్ని చేంజ్ చేశారు. అలానే సిగ్నల్ లైట్స్ని ఎల్ఈడికి అప్డేట్ చేశారు. ఈ 2 అప్డేట్స్ మాత్రమే లేటెస్ట్ మోడల్లో చేశారు, కానీ ఏబిఎస్ ఇవ్వటం, ఎల్ఈడి హెడ్ లైట్ ఇవ్వటం ఇలాంటి ఏమీ చేయలేదు అనమాట. సో ఇది అప్డేట్స్ గురించి కూడా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇది. సెమీ ఫైరింగ్ డిజైన్తో ఇంత బ్యూటిఫుల్ వెహికల్ అనేది ఇంకోటి లేదు. మెయిన్గా యూత్కి వెహికల్ అనేది చాలా బాగుంటుంది. అలానే మిడిల్ ఏజ్ పర్సన్స్ కూడా ఈ వెహికల్ని కన్సిడర్ చేయొచ్చు. సో లుకింగ్ వైజ్ మాత్రం 220F డిసప్పాయింట్ చేయదు. వెహికల్ మీద కూర్చొని మనం రైడ్ చేస్తున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట, చెప్పేది లేదు. దాదాపుగా ఇప్పటికి 20 years పై నుంచి ఈ వెహికల్ అనేది ఇదే డిజైన్తో కంటిన్యూ అవుతుంది. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఈ బైక్ డిజైన్ని పబ్లిక్ ఎంతగా ఓన్ చేసుకున్నారు అనే దాన్ని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. ఈ ఫ్రంట్ బ్రేక్ లెవర్, క్లచ్ లెవర్ నాన్ అడ్జస్టబుల్, ఇంకా సింగిల్ థ్రాటల్ కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. ఇంకా ఈ బైక్ మిర్రర్స్ చూడడానికి ఎలా ఉన్నాయి, ర్యాబిట్ ఇయర్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట. మిర్రర్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఈ మిర్రర్స్ ను ఓపెన్ చేస్తే లుక్ చూడడానికి ఎలా ఉంటుంది, ఈ మిర్రర్స్ ను క్లోజ్ చేస్తే లుక్ చూడడానికి ఎలా ఉంటుంది. మాక్సిమం ఎవరు 220కి మిర్రర్స్ అనేవి ఓపెన్ చేయరు, ఎందుకంటే చూడడానికి అంతగా బాగోదు అనమాట. మిర్రర్స్ అనేవి ఇలాగా క్లోజ్ గా ఉంటేనే లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ బ్లాక్ కలర్ లో పెద్దగా వైజర్ ఇచ్చారు. కింద బజాజ్ లోగోని 3D టైప్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ అనేది ఎల్ఈడికి ఏమి అప్డేట్ అవ్వలేదు. అదే ప్రీవియస్ హాలోజన్ టైప్ లోనే హెడ్ లైట్ కంటిన్యూ అవుతుంది. ఈ 220F డిజైన్ ను బజాజ్ కంపెనీ ర్యాబిట్ ఫేస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఐ షేప్ లో పైలట్ ల్యాంప్స్ ఇచ్చారు. పైన ఇక్కడ హాలోజన్ బల్బ్ ఉంది, కింద హాలోజన్ ప్రొజెక్టర్ ల్యాంప్ ని ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా ఇది ఎల్ఈడి కాకపోయినా సరే నైట్ టైం మనం రైడ్ చేసేటప్పుడు ఆ బ్రైట్నెస్ కానీ ఆ విజిబిలిటీ అనేది బాగానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు లైటింగ్ వైజ్. బట్ ఏంటంటే చాలా మంది ఎల్ఈడికి అప్డేట్ చేస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు, బట్ బజాజ్ కంపెనీ ఏమీ అప్డేట్ చేయలేదు. అలానే ఇంకా హెడ్ లైట్కి రైట్ అండ్ లెఫ్ట్ గ్రిల్ టైప్ డిజైన్ చూడొచ్చు. అలానే పైన రైట్ అండ్ లెఫ్ట్ గ్రాఫిక్స్ కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఈ లేటెస్ట్ మోడల్లో సిగ్నల్ లైట్స్ను బల్బ్ నుంచి ఎల్ఈడికి అప్డేట్ చేశారు. సిగ్నల్ లైట్స్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇవి ఫ్లెక్సిబుల్ కాదు, స్టిఫ్ గానే ఉన్నాయి. బట్ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ ను ప్రొవైడ్ చేయలేదు, స్కిప్ చేసేసారు. హజార్ లైట్స్ ఇచ్చుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ అనేది కంప్లీట్ గా ఫుల్ఫిల్ అయ్యేది ఈ బైక్ లో. అలానే ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ఫెండర్ ప్లాస్టిక్ ఇచ్చారు. ఫెండర్ పైన కార్బన్ టైప్ టెక్స్చర్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 280mm నార్మల్ డిస్క్ ఇచ్చారు. సింగిల్ ఛానల్ ఏబిఎస్ మాత్రమే ఉంది, డ్యూల్ ఛానల్ ఏబిఎస్ లేదు. ఈ లేటెస్ట్ మోడల్ని డ్యూల్ ఛానల్ ఏబిఎస్కి అప్డేట్ చేస్తే బాగుండేది. ఇంకా ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ని యూజ్ చేశారు. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా మెన్షన్ చేశారు. ఓవరాల్గా నేను రైడ్ చేసినప్పుడు బ్రేకింగ్ బైట్ అనేది బాగానే ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి కొంచెం సేఫ్టీ అనేది బాగుంటుంది అనమాట. బట్ ఈ బైక్లో మనం డ్యూల్ ఛానల్ ఏబిఎస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 125cc డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తున్నప్పుడు ఇది 220cc కాబట్టి ఈ బైక్ కావాలి, బట్ బజాజ్ కంపెనీ మాత్రం ఇంకా ప్రొవైడ్ చేయట్లేదు. చాలామంది పల్సర్ 220 బైక్ పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి డ్యూల్ ఛానల్ ఏబిఎస్ లేకపోవడం. అది ఇస్తే మాత్రం వెహికల్ని చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో అయినా సరే డ్యూల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తారేమో అనేది. ఇంకా ఈ బైక్ ఎలవల్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, సింపుల్గా 6 spokesతో వీల్ పైన వీల్స్ టైప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 37mm ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. 37mm అంటే కొంచెం పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా మీరు రైడ్ చేసేటప్పుడు సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అలానే ఇంకా హెడ్ లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఉంది. ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు. ప్రీవియస్ మోడల్ ఏదైతే ఇంజిన్ ఉందో అదే క్యారీ అవుట్ అయింది. టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 stroke 2 valves 220cc ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ DTSI SOEC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ ఏమో 20.11 bhp at the rate 8500 rpmలో
టార్క్ ఏమో 18.55 న్యూటన్ మీటర్స్ ఎట్ ద రేట్ 7000 ఆర్పిఎంలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. సో ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ చూసి దీన్ని తక్కువ అంచనా అయితే వేయొద్దు. బైక్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. బైక్ను రైడ్ చేసేటప్పుడు క్లచ్ ఏంటంటే కొంచెం టైట్గా అనిపించింది, కానీ గేర్ షిఫ్టింగ్ అయితే స్మూత్గానే ఉంది. అలానే ఇంజిన్ కూడా స్మూత్గానే ఉంది. బట్ ఏంటంటే బైక్ను రైడ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ ఫేరింగ్ ఉంది కదా, అక్కడ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. జనరల్గా ఇలాగ ఫేరింగ్ మోడల్స్లో వైబ్రేషన్స్ అనేవి కామనే. ఇంకా పికప్ అనేది మరీ ఇన్స్టెంట్గా అంటూ ఏముండదు, కానీ బాగుంటుంది మీకు పర్ఫార్మెన్స్ అనేది. ఆల్మోస్ట్ ఆల్ ఈ 220F బైక్ అనేది 150 టాప్ స్పీడ్ కూడా హిట్ చేసింది. ఈ బైక్ అనేది రిమైనింగ్ 200 cc ఉన్న బైక్స్కి కాంపిటీషన్ అనేది మంచిగానే ఇస్తుంది. మెయిన్గా పికప్ ఏంటంటే స్లోగా పుల్అప్ అవుతుంది అనమాట బైక్ను రైడ్ చేసేటప్పుడు. చెప్పా కదా, టాప్ స్పీడ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 150 దాకా కూడా వెళ్ళిపోతుంది. బట్ ఏంటంటే ఇన్స్టెంట్గా ఉండదు అనమాట. లైక్ NS200 బైక్ పికప్ ఉంటుంది కదా, అలా ఉండదు. బికాస్ ఆఫ్ ఇక్కడ ఇంజిన్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఓవరాల్గా మీరు డైలీ కమ్యూటింగ్ చేసుకోవడానికి, లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఈ బైక్ ఇంజిన్ మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇది ఓవరాల్గా ఇంజిన్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా, ఇదే ఆయిల్ కూలర్ అనమాట. ఇంజిన్ ఆయిల్ అనేది దీని ద్వారానే ఎఫెక్టివ్గా కూల్ అవుతుంది. ఇంకా ఈ బైక్లో డ్యూల్ హార్న్స్ను ప్రొవైడ్ చేశారు. సౌండ్ వినడానికి చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా వినండి. ఇంకా ఇక్కడ మీకు కనిపిస్తున్నది క్యాటలిక్ కన్వర్టర్. ఇంకా ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ అండర్ బెల్లీ గార్డ్ ఇచ్చారు. దీనిపైన కూడా గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింటే. మనకి డైలీ లైఫ్లో సెంటర్ స్టాండ్ బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇంకా క్రాష్ కార్డ్స్ క్వాలిటీ అనేది పర్లేదు, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో సింగిల్ వే షిఫ్ట్ గేర్ లివర్ ఇచ్చారు. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంటుంది. ఈ బైక్లో సిట్టింగ్ అనేది చాలా స్పోర్టియర్గా ఉంటుంది అనమాట. బైక్ పైన కూర్చున్నప్పుడు మన లెగ్స్ అనేవి కొంచెం బ్యాక్ ఫార్వర్డ్గా ఉంటాయి. అలానే ఇంకా పిల్లన్కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. మెటల్ ఇస్తే చాలా బాగుండేది. అలానే ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ కూడా కంప్లీట్గా ఫైబరే. కార్బన్ టైప్ ఫినిషింగ్లో చూడటానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ అలానే ఈ సైడ్ పిల్లన్ బ్రాకెట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. ఇది బడ్జెట్లో వచ్చే వెహికల్ కాబట్టి స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామే ఇచ్చారు. ఇంకా ఈ బైక్లో ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూబింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. అలానే లేడీస్కి సేఫ్టీ కోసం మెటల్ శారీ గార్డ్ ఇచ్చారు. సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ అంటూ ఏమీ లేదు. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన నైట్రాక్స్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని కావాలనుకుంటే మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓవరాల్గా సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడటానికి ఎలా ఉంది. 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనమాట. ఇంకా ఫ్రంట్లో కూడా 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 100 సెక్షన్ టైర్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా ఈ బైక్లో చిన్న సైజు టైర్స్ ఉన్నాయి కాబట్టి ఈ బైక్లో మైలేజ్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. ప్లస్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 230mm డిస్క్ ఇచ్చారు. ఎండ్యూరెన్స్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టల్ క్యాలిపర్ని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రింగ్ అనేది ABS కాదు, RLP సెన్సార్. బ్యాక్ సైడ్ ABS లేదు కాబట్టి ఎప్పుడైనా మీరు హై స్పీడ్ వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్గా బ్రేకింగ్ అనేది చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో బ్యాక్ సైడ్ టైల్ లైట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. స్ప్లిట్ LED టైల్ లైట్ ఇచ్చారు. అలానే నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సిగ్నల్ లైట్స్ని LEDగా అప్డేట్ చేసిన తర్వాత వెహికల్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ ఇచ్చారు. 220Fలో జనరల్గా ఎగ్జాస్ట్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది. కంప్లీట్గా మ్యాటి థీమ్లో అనేది ఉంది ఎగ్జాస్ట్ అనేది. సౌండ్ ఒకసారి వినండి. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది షార్ట్గా. ఇంకా సేమ్ ఈ రైట్ సైడ్ ప్యానల్ కూడా కార్బన్ టైప్ టెక్స్చర్తోనే ఉంది. నెక్స్ట్ ఇంకా సీటింగ్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్లో స్ప్లిట్ సీట్ సెటప్ అనేది ఉంది. ఓవరాల్గా మీరు ఈ బైక్ని ఫ్యామిలీకి యూజ్ చేసుకుందాం అనుకున్న యూజ్ చేసుకోవచ్చు. స్కిన్నీ పర్సన్స్ అయితే ఈ బైక్ పైన నలుగురైనా కూర్చోవచ్చు. అంత పెద్దగా ఉంటుంది అనమాట సీటింగ్ అనేది. రైడర్కి సీట్ కుషనింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి ఏంటంటే లిటిల్ బిట్ హార్డర్ సైడ్ అనిపించిన కుషనింగ్ అనేది పర్లేదు, బాగానే ఉంటుంది. అలానే సీట్ గాబ్రిల్స్ కూడా కొంచెం స్టైలిష్గా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మీరు ఈ బైక్ని ఫ్యామిలీకి యూజ్ చేసుకుందాం అనుకున్న హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అలానే రైడర్ కూడా మంచి కంఫర్ట్ అనేది ఉంటుంది రైడ్ చేసేటప్పుడు. ఇంకా ఈ CD ప్యానల్స్ పైన 220F అని చెప్పి గ్రాఫిక్స్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా లేటెస్ట్ మోడల్ అప్డేట్ చేసిన గ్రాఫిక్స్ అనేది చూడడానికి ఎలా ఉంది. ట్యాంక్కి రైట్ అండ్ లెఫ్ట్ పల్సర్ అని చెప్పి 3D టైప్లో ఇచ్చారు. ట్యాంక్ ప్యాడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా ఈ ఫ్రంట్ ఫేరీ పైన గ్రాఫిక్స్ చూడొచ్చు. ఇక్కడ కొంచెం గ్రిల్ టైప్ డిజైన్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ లేటెస్ట్ మోడల్లో అప్డేట్ చేసిన గ్రాఫిక్స్ అనేది రియాలిటీలో చూడటానికి పర్లేదు, బాగుంది.
అలానే ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఇన్బిల్ట్గా ఉంది. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి ఎం స్విచ్ ఉంది. కింద సిగ్నల్ స్విచ్ హార్న్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ ఇచ్చారు. రైట్ చేసేటప్పుడు లిటిల్ బిట్ లీన్ యాంగిల్ ఉంటుంది, కానీ ఓవరాల్గా కంఫర్ట్ అనేది బాగానే ఉంటుంది. అలానే కన్సోల్కి పక్కనే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. టైప్ సి ఇస్తే బాగుండేది. నెక్స్ట్ ఇంకా బజాజ్ కంపెనీ వాళ్ళు కస్టమర్స్ పైన రివెంజ్ కోసం ఏమో తెలియదు, కానీ సేమ్ ప్రీవియస్ మోడల్లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ని లేటెస్ట్ మోడల్లో ప్రొవైడ్ చేశారు. చాలామంది ఈ కన్సోల్ పైన నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా సరే బజాజ్ కంపెనీ వాళ్ళు స్టిల్ ఇంకా దీన్ని అప్డేట్ చేయట్లేదు. ఈ కన్సోల్లో ఫీచర్స్ అనేవి బాగుంటాయి, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రైట్నెస్ అనేది అంతగా ఏం బాగోదు. నేను ఈ రివ్యూ వీడియో షూట్ చేసేటప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 o'clock అయింది. ఆ టైంకి పెద్దగా బ్రైట్నెస్ ఏమీ నాకేమీ కనిపించట్లేదు. సో ఇదే మెయిన్ ప్రాబ్లం అనమాట ఈ కన్సోల్కి. సో నెక్స్ట్ అప్డేట్లో అయినా బజాజ్ కంపెనీ వాళ్ళు దీన్ని అప్డేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్ లైట్ ఇండికేషన్స్ ఉన్నాయి, లో ఆయిల్ ఇండికేషన్ ఇచ్చారు, న్యూట్రల్ లైట్ ఉంది, సిగ్నల్ ఇండికేషన్ లైట్ ఉంది, ఏబిఎస్ లైట్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఉంది, టెంపరేచర్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. డిస్ప్లే లోపల ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఆర్పిఎం మీటర్, ఫ్యూల్ గేజ్, ట్రిప్ ఏ బి ఓడోమీటర్స్, బ్లూటూత్ అండ్ నావిగేషన్ కంప్లీట్ ప్యానల్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఈ కన్సోల్లో స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఇంకా ఈ కన్సోల్లో టైం ఉంది, సర్వీస్ ఇండికేషన్ ఇచ్చారు, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్ ఉంది, అలానే ఇక్కడ పెద్దగా స్పీడ్ ఇండికేషన్ కూడా ఉంది. ఇంకా ఈ కన్సోల్లో డిస్టెన్స్, ఎంటీ, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ, ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అని చెప్పి రిమైనింగ్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బట్ గేర్ ఇండికేటర్ ఒకటి మిస్ చేశారు, అది ఇస్తే బాగుండేది. సో ఇది ఓవరాల్గా కన్సోల్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది లేజర్ కట్ కీనే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలానే ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి 160 kgs ఉంది. రియాలిటీలో బైక్ అనేది కొంచెం వెయిట్ ఫీలింగ్గా ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ మాత్రం చాలా ఎక్కువ ఇచ్చేసారు, 15 లీటర్స్ అనమాట. ఇది మాత్రం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎవరైతే లాంగ్ రైడ్స్ కంటిన్యూగా చేస్తూ ఉంటారో 15 లీటర్స్ అంటే చాలా ఎక్కువ. ఇంకా మైలేజ్ వైజ్ అప్రాక్సిమేట్గా మీరు 40 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బైక్ నుంచి. అలానే సీట్ హైట్ కూడా 795 mm ప్రొవైడ్ చేశారు. ఈ బైక్ ప్రైస్ వచ్చేసి ఆన్లైన్లో 1,65,000 వరకు ఉంది. ఇంకా ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. బజాజ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. ఇంకా స్పేర్ పార్ట్ అవైలబిలిటీ, ఆఫ్టర్ మార్కెట్ సపోర్ట్ కూడా ఈ బైక్ బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లేటెస్ట్ 2026 పల్సర్ 220F బైక్ గురించి. సో ఈ పల్సర్ 220F బైక్ ప్రైస్ 1,65,000 ఉంది కాబట్టి ఆ ప్రైస్ బ్రాకెట్లో ఈ బైక్ను కన్సిడర్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొన్ని నెగిటివ్ మైనస్లు ఉన్నాయి. మెయిన్గా మనకు కనిపించేది ఏంటంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ లేకపోవటం. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి అప్డేట్ చేసి కొంచెం ప్రైస్ ఇంక్రీజ్ చేసినా చాలామంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మెయిన్గా ఈ బైక్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది అనమాట. 220cc వస్తుంది కాబట్టి మనం బైక్ను రైడ్ చేసేటప్పుడు పెద్ద సీసీ బైక్ను రైడ్ చేస్తున్న ఫీలింగ్ అనేది వస్తుంది. నేను పర్సనల్గా 220F బైక్ కూడా యూజ్ చేశాను. వెహికల్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. మెయిన్గా బైక్ లుక్స్ చూడడానికి రియాలిటీలో చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది బైక్ అనేది. ఎవరికైనా సరే బైక్ అనేది చూడగా నచ్చుతుంది అనమాట. మెయిన్గా యూత్కి చాలా బాగుంటుంది బైక్ అనేది. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు 220Fకి. ఆల్రెడీ ఒకసారి డిస్కంటిన్యూ అయితే మళ్ళీ రీలాంచ్ చేశారు. సో మీరు షోరూమ్కి వెళ్ళి బైక్ను టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఏంటంటే చాలా తక్కువ బైక్స్ మాత్రమే అటు పికప్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుండి స్పోర్టియర్గా ఉండి ఫ్యామిలీకి కూడా సెట్ అయ్యే విధంగా ఉంటాయి. మీరు ఈ 220F తీసుకుంటే ఫ్యామిలీకి కూడా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్తాను. ఇంకా సర్వీస్ రీచ్, స్పేర్ పార్ట్ అవైలబిలిటీ కూడా చాలా బాగుంటుంది. నేను కూడా పర్సనల్గా 220Fను చాలా మంచి యూజ్ చేశాను. నాకైతే ఎప్పుడు స్పేర్ పార్ట్ వైజ్ ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అలానే మైలేజ్ కూడా చాలా డీసెంట్ మైలేజ్ వస్తుంది, 40 kilometers. సో 1,65,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్లు ఈ బైక్ను హ్యాపీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బై.